అలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంతకన్నా తక్కువ కాదు. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వెలుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అప్పలరాజు యొక్క వ్యక్తిత్వానికి సరిపోగరు. 175 మంది ఎమ్మెల్యేలుంటే 138 మంది మీద తప్పుడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. 138 మీద క్రిమినల్ కేసులు, అందులో 95 మంది అధికార పార్టీ వాళ్ళు, 38 మంది సీరియస్ కేసులు అంటే మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు, ఆడవాళ్ళని రేప్ చేయటం, స్మగ్లింగ్, డబ్బులు ఎగ్గొట్టడం, ఈ రకమైన కేసులు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద ఎవరెక్కడ ఉండాలండి? స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. అప్పలరాజు మీద 19 కేసులే, అందులో 11 కేసులు రద్దయిపోయినాయి. 2 కేసులు తీర్పు కొట్టేశారు. 5 కేసులే ఉంది. 5 కూడా ఎక్కువ భాగం 151 కేసులు, లేకపోతే ఆటంకపరిచారు ప్రభుత్వానికి, అవి ఇవన్నీ ప్రజలకు సంబంధించిన రాజపేటకు సంబంధించిన కేసులు. వీటి మీద మరి ఎవరు ఎక్కడ ఉండాలి? ఎవరు ఎక్కడున్నారు?